నాగ చైతన్య నటిస్తున్న భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ NC-24. ఈ చిత్రం మీద భారీ అంచనాలున్నాయి. తండేల్తో హిట్ కొట్టడం కాకుండా 100 కోట్ల హీరోగా మారాడు చైతు. వెంటనే విరూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ దండుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. NC-24 ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని సెకండ్ షెడ్యూల్స్కి వెళ్ళింది. మైథలాజికల్ థ్రిల్లర్గా చైతు కెరీర్లోనే నెవర్ బిఫోర్ బడ్జెట్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్నట్లు టాక్. తండేల్తో 100 కోట్ల హీరోగా మారిన అగ్నిని వారసుడు NC-24తో 200 మార్కెట్ కొల్లగొట్టేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. కస్టడీ తండేల్ మధ్య 2 ఇయర్స్ గ్యాప్ తీసుకున్న నాగ చైతన్య నెక్స్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా కేర్ తీసుకుంటున్నాడు. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ వృషకర్మ అనే టైటిల్ లాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క సెకండ్ షెడ్యూల్ ని హైదరాబాద్ లో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం అధికారికంగా సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ మూవీ షూటింగ్ 3 డిఫరెంట్ లొకేషన్ లో జరుగుతున్నట్లు లేటెస్ట్ టాక్ వినిపిస్తుంది. ఇందులో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఒక అడుగు ముందుకు మరో అడుగు దగ్గరగా రెండో షెడ్యూల్ మొదలైంది అనే క్యాప్షన్ జోడించారు. ఇక పోస్టర్లో నాగ చైతన్య చాలా స్టైలిష్ అండ్ సీరియస్ లుక్ లో కనిపించాడు. చేతిలో కత్తి పట్టుకుని గంభీరంగా కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. దీనిని సుకుమార్ రైటింగ్స్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర చినీ చిత్రం బ్యానర్స్ తో BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మిథికల్ యాక్షన్ థ్రిల్లర్ లో నాగ చైతన్య మునిపెన్నడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మిథికల్ యాక్షన్ థ్రిల్లర్ లో నాగ చైతన్య మునిపెన్నడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. కార్తిక్ మొదటి చిత్రం విరూపాక్ష బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆ చిత్రం 100 కోట్ల వసూలు చేసింది. ఇప్పుడు NC-24తో అంతకు మించి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. నాగ చైతన్య మొదటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో రాబోతున్నాడు. త్వరలోనే ఈ చిత్రం టీజర్ విడుదల చేస్తారని తెలుస్తుంది. ఇందులో నాగార్జున కూడా ఒక పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. వీరు ఇద్దరు కలిసి చేసే సినిమా మీద మరింత అంచనాలు పెరిగే అవకాశం ఉంది. స్క్రీన్ ప్లే సుకుమార్ అందించడం విశేషం. హిట్ మిషన్ అనిపించుకున్న అజానీస్ లోకనాథ్ సంగీతం అందించబోతున్నాడు. నీల్ డి కుంచా సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు. తండేల్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ వీడియో చూస్తే ఇప్పటి వరకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ చాలా చిన్నవి అన్న హింట్ ఇచ్చాడు దర్శకుడు. ఆ రేంజ్ లో ఉంది వీరి మేకింగ్ వీడియో. ఏళ్ల తరబడి చేసిన వర్క్, నెలల తరబడి చేసిన ప్లానింగ్, అంతులేని గంటల రిహార్సల్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాం అని చెబుతూ విడుదల చేసిన ఈ మేకింగ్ వీడియోనే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. ఇంతకు ముందెప్పుడు చూడని ఓ మిథికల్ థ్రిల్లర్ కోసం రెడీగా ఉండండి అంటూ హింట్ ఇచ్చాడు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.